ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో శ్రీ ఏకే దాస్ గారు రచించినటువంటి సమే భక్త ప్రణశ్యతి అనేటువంటి వ్యాసం నుంచి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిపై శ్రద్ధాభక్తులు వారిని గురించి ఎరుక అభివృద్ధి అయిన కొలది వారి మహిమలను అవగాహన చేసుకునే శక్తి అభివృద్ధి చెందును. దైవశక్తి ప్రకృతి కన్నా మానవ శక్తి కన్నా మిన్న అనియు, ఆత్మశక్తి దేహశక్తి కన్నా ఉత్కృష్టమైనదనియు ఎరుగుపరచటే వారి మహిమల యొక్క ప్రత్యేకత. మనకు ఆధ్యాత్మిక అభివృద్ధి లభించుటకు, ఆశీస్సులు అందించుటకు, మనలను దుష్కర్యాచరణ నుండి విముక్తులుగా చేయుటకు బాబా వారు అవతరించినారు. దేవుడున్నాడు, ధర్మసేమే దేవుని రాజ్యము అని దృఢపరచుటకు వారు అవతరించినారు. అయినను మన శారీరక బలహీనతలను కుదుర్చుటకు వారు ఆశీస్సులు అందించుతున్నారు. కాయిక రోగములనే కాక మనోవ్యాధిగ్రస్తమైనటువంటి జీవుని కూడా బాగు చేయుటకు వారు అవతరించినారనవచ్చును. మన బుద్ధిహీనత నుండి, అంధకారకమైన అజ్ఞానం నుండి మనల్ని రక్షించుటకు వారు అవతరించినారు. మన నమ్మకం వలననే, మన ప్రార్థన వలననే ఇట్టి మహిమలు జరుగునని కొందరు అనుకుందరు. ప్రాణప్రదాత అయిన దేవుని దివ్యశక్తి సవిత మాత్రమే ఇట్టి మహిమలను చేయగలడు. భగవద్ కృపలేక నమ్మకము ప్రార్థనలు ఫలించవు. ఆ కృపను సంపాదించవలన పశ్చాత్తాపము, సత్శీలము అవసరము. భగవాను మహిమలకు ఇంకొక ప్రత్యేకత ఉన్నది. అది శ్రీవారు తమ మహిమ వలన తమ సమీపంలోకి వచ్చి తమ ఆశీస్సులను పొందిన వాళ్ళను పరిశుద్ధముగా చేసి పునీతులుగా మార్చే రీతి. అది మానవుని మాలిన్యం దగ్ధము చేసి స్వచ్ఛమైన బంగారులాగా వారి వ్యక్తిత్వమును ప్రకాశింపజేయను. బాబా వారి మహత్యం వల్ల వేషభాషాదులు దిగంబర స్వామి తన అసభ్యతను, అంతఃకరణ యొక్క అవివేకతను తెలుసుకొని పునీతుడైనాడు. కూని నేరము వలన కృంగిన బరువు హృదయముతో ఉన్న కల్పగిరిని పోలీసు వారి వద్ద హాజరై నేరమును ఒప్పుకొని న్యాయస్థానం విధించిన శిక్షను అనుభవించుటకు శ్రీవారి మహిమ ఒప్పించినది. శ్రీవారి దివ్య మహిమాన్విత తేజము యొక్క సమక్షములో నిలువజాలక మరణమే సంభవించినను శిక్షను అనుభవించుటకు బాబావారి ఆజ్ఞను పాలించుటకు కల్పగిరి నిలుచుకోలేదా? బాబావారి ఆదేశం ఇది. ఓ నేరమును ఒప్పుకో, వాళ్ళు చివరకు వేయి శిక్షను సంతోషముగా అనుభవించు. నిన్ను ఉరితీయరు, అది నీకు నా భాష. నేను స్వయముగా వేసిన జపమాల నీ మెడ ధరించును. శిక్షను అనుభవించినాక నువ్వు నా దరి చేరవచ్చు. తాను చేసిన ఘాతుక కృత్యమునకు జీవితములైనను ఒడి పాప నివృత్తి చేసుకొనుటకు బాబా వారి మహత్యము కల్పగిరిని ప్రోత్సహించినది. కల్పగిరి పోలీసులకు లొంగిపోయి నేరమును ఒప్పుకున్నాడు. కూనీ నేరమునకు విచారణ జరిగిన మీదట కల్పగిరికి ఉరిశిక్షను విధించినారు. బాబా వారి భాష ఫలితమున రాష్ట్రపతి దయను చూపి కల్పగిరికి విధించిన ఉరిశిక్షను మార్చినారు. కల్పగిరి మెడ జపమాల ధరించుడికై రక్షింపబడిను. గీతలో నమ్మే భక్తగా ప్రణశ్యతి, నా భక్తులకు పతనమే లేదు అని ఇచ్చిన వాగ్దానములను యథార్థము నిదర్శనముగా ప్రదర్శింపబడెను. కురుక్షేత్ర సంగ్రామంలో ఆనాడు భగవానుడు చేసిన ప్రతిజ్ఞ, ఈనాడు భగవానుడు చేస్తున్న ప్రతిజ్ఞ నిత్య సత్యమైనవి. ఆనాడు రక్షించినది కృష్ణ భగవానుడు, ఈనాడు రక్షించుతున్నది సాయి కృష్ణ భగవానుడు. తమ భాషకు వారిద్దరూ బద్ధులే. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय సాయి రామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయి రామ్.